Hi guys, ఈరోజు డే 8 of LeetCode 150 series. So we are going to solve the 8th problem, which is best time to buy and sell stock 2. సో దీనికి ప్రీరిక్విజిట్ ఫస్ట్ ప్రాబ్లం డెఫినెట్గా ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని కొంచెం అర్థం చేసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. డైరెక్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే చేయొచ్చు, బట్ దీనికన్నా ముందు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం బెటర్. ఆ ప్రాబ్లం ఒకవేళ మీకు సొల్యూషన్ కావాలంటే ఇదే ప్లేలిస్ట్లో ప్రీవియస్ వీడియోలో మీకు ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఆ వీడియో చూసి ఇక్కడికి రండి. ఓకే, సో ఇది LeetCode నెంబర్ 122. సో ఈ ప్రాబ్లం ఏమంటుందో చూద్దాం. వాడు మళ్ళీ సేమ్ మనకి ప్రైజెస్ అరే ఇచ్చిండు, అండ్ దాని ఈ ఒక స్టాక్ యొక్క ప్రైస్ 8th డే రోజు ప్రైజెస్ ఆఫ్ ఐలో ఉంటుంది. On each day, you may decide to buy or sell the stock. You can hold at most one stock share of the stock at any time. Okay. However, you can buy it, then immediately sell it on the same day. Find and return the maximum profit you can achieve. ఓకే, సో ప్రీవియస్ ప్రాబ్లంలో మనం ఎట్మోస్ట్ వన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఓకే, ఎట్మోస్ట్ వన్ ట్రాన్సాక్షన్ అంటే ఒక్కసారి కొనొచ్చు అండ్ ఒక్కసారి బై చేయొచ్చు. అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఎన్ డేస్. మన అరే సైజ్ ఎంత ఉంటుందో దాంట్లో ఏదో ఒక రోజు కొనొచ్చు అండ్ దాని తర్వాత ఏదైనా రోజులో దాన్ని సెల్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం ఎన్నిసార్లు అన్నా కొనొచ్చు, ఎన్నిసార్లు అన్నా అమ్మొచ్చు, బట్ అది ఒక్కసారి కొని దాని తర్వాత అమ్మాలి, మళ్ళీ ఒకసారి కొని దాని తర్వాత అమ్మాలి. ఓకే, సో అట్లా ఎన్నిసార్లు అన్నా కొనొచ్చు, ఎన్నిసార్లు అన్నా అమ్మొచ్చు. ఇప్పుడు మ్యాక్సిమం ప్రాఫిట్ ఏమవుతుంది అన్నది ఈ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో వాడు సెకండ్ డే కొని థర్డ్ డే అమ్మేస్తాడు. సో 5 + 5 - 1 అనేది 4. దాని తర్వాత మళ్ళీ ఫోర్త్ డే కొని ఫిఫ్త్ డే అమ్మేస్తాడు. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 3. సో 4 + 3 అనేది టోటల్ ప్రాఫిట్ 7 అయింది. అండ్ ఇక్కడ డైరెక్ట్ ఫస్ట్ డే కొని లాస్ట్ డే అమ్మేయచ్చు, ఎందుకంటే ఇవన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ డే వచ్చేసి 7th రోజు కొనొచ్చు, బట్ ఫ్యూచర్లో ఎక్కడ నాకు ప్రైస్ ఇంక్రీజ్ కాలేదు. సో ప్రైస్ ఇంక్రీజ్ కానప్పుడు దాన్ని కొనకపోవడమే బెటర్, కాబట్టి మన టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 0. ఓకే, అండ్ కన్స్ట్రైన్స్ చూద్దాం. కన్స్ట్రైన్స్ వచ్చేసి 3 × 10⁴ వరకు వెళ్తుంది, అండ్ ప్రైజెస్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు 10⁴ వరకు వెళ్తున్నాయి ప్రైజెస్ ఆఫ్ ఐ వాల్యూ కూడా. ఓకే, సో ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. సో మన అరే 813 అనుకుందాం. ఓకే, సో ఇది మన అరే అనుకుందాం. సో మనం ఏదైనా రోజులో కొనవచ్చు అండ్ ఏదైనా రోజులో అమ్మొచ్చు. సో మనకి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లిమిట్ అస్సలు లేదు. ఓకే, ట్రాన్సాక్షన్స్ లిమిట్ లేదు మనకి. ఓకే, మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ అన్నా చేసుకోవచ్చు. సో దీంట్లో మనం ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు. వన్ వే ఆఫ్ డూయింగ్ ఇస్ రికర్జన్ తోటి మనం ఇక్కడికి వస్తాం, ఇక్కడ కొంటాం లేదా ముందుకు వెళ్ళిపోతాం, ఇక్కడ కొంటాం లేదా ముందుకు వెళ్ళిపోతాం, అండ్ ఒకవేళ కొనుంటే ప్రీవియస్గా కొనుంటే ఇక్కడ అమ్మేస్తాం లేదా ముందుకెళ్ళి ఇక్కడ అమ్మేస్తాం. సో అట్లా ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ మనం రికర్జన్ తోటి జనరేట్ చేయొచ్చు. ఓకే, సో రికర్జన్ తోటి జనరేట్ చేయొచ్చు అంటే మన ఫంక్షన్స్కి మనం ఏమి ఇవ్వచ్చు. ఓకే, మన ఫంక్షన్ సో మన ఫంక్షన్కి ఆబ్వియస్లీ మనం ఇండెక్స్ ఇస్తాం. ఓకే, మనం ఈ ఇండెక్స్లో ఉన్నాం. ఇప్పుడు క్యాన్ బై అనుకుందాం. ఓకే, క్యాన్ బై అనే ఒక వేరియబుల్ పెట్టుకుందాం, అంటే మనం కొనగలుగుతాం ఈ ఇండెక్స్లో అని. ఓకే, సో ఈ ఫంక్షన్లో మనం ఏం చేస్తాం, ఐదర్ మనం కొంటాం, అదే 8th ఇండెక్స్లోనే కొంటాం. సో మన ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో దీంట్లో ఏంటి, ఫంక్షన్ ఆఫ్ i+1, ఎందుకంటే మనం 8th ఇండెక్స్లో కొన్నాం కాబట్టి నెక్స్ట్ మూమెంట్ ఇస్తున్నాం. సో ఇప్పుడు కొన్నప్పుడు మనం ఫ్యూచర్లో మళ్ళీ కొనలేం కదా, ఎందుకంటే మనం ఎట్మోస్ట్ 1 స్టాకే కొనొచ్చు. మనకు ట్రాన్సాక్షన్స్ అన్లిమిటెడ్, కానీ నెంబర్ ఆఫ్ స్టాక్స్ మనం కొనేది మాత్రం 1. ఓకే, సో ఇప్పుడు క్యాన్ బై, ఇప్పుడు కొనేసినాం కాబట్టి కాంట్ బై. ఓకే,
మనం కొనలేం ఫ్యూచర్లో. బట్ మనం కొన్నప్పుడు మనకు కొంచెం మనీ పోద్దిగా, సో అది మైనస్ ఏఐ చేయాలిగా. ఓకే, సో ఇది. అండ్ మళ్ళీ ముందుకెళ్తాం. ఇప్పుడు కొనలేదు, ఇక్కడ ఈ ఈ ఇండెక్స్లో మనం కొనకుండా కూడా ఉండొచ్చు. ఓకే, సో ఈ రెండింటి మ్యాక్సిమం అనేది దీని ఆన్సర్ అవుతుంది. సింపుల్ టు అండర్స్టాండ్. ఓకే, ఇది ఎప్పుడు అది క్యాన్ బై అప్పుడు మనకి ఈ రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. అదే మనం కాంట్ బై ఉందనుకో, సో ఫంక్షన్ కాంట్ బై మనం కొనలేం ఇప్పుడు. సో కొనలేనప్పుడు మనకి దాని వాల్యూ ఏమవుతుంది, మ్యాక్స్ ఆఫ్. కొనలేము అంటే మనం ఇప్పుడు అమ్మగలుగుతాం అన్నట్టే కదా. ఓకే, సో +1 మనం దాన్ని అమ్మొచ్చు. సో అమ్మితే మనం మళ్ళీ ఫ్యూచర్లో కొనవచ్చు కాబట్టి దానికి క్యాన్ బై ఇస్తాం i+1 నుంచి. సో అమ్మడం వల్ల మనకి ప్రాఫిట్ వస్తుంది కదా, సో అది a(i) + c ఇస్తాం ఇక్కడ. ఓకే, అండ్ ఐదర్ మనం అమ్మొచ్చు, అమ్మకుండా కూడా ఉండొచ్చు. సో అమ్మకపోతే మళ్ళీ ఇక్కడ కాంట్ బై తోటి ఫ్యూచర్లో అమ్మడానికి మళ్ళీ కాంట్ బై పెట్టేస్తాం. ఓకే, సో ఇవి రెండు పాసిబిలిటీస్, సింపుల్ రికర్జన్. ఓకే, సో ఇట్లా మనం ఎవ్రీ ఐ దగ్గరికి వెళ్ళి ఇట్లా మొత్తం రికర్సివ్గా ఫంక్షన్ కోడ్ రాయొచ్చు. ఓకే, సో ఈ రికర్జన్ అనేది మనకి మొత్తం అన్ని పాసిబిలిటీస్ చెక్ చేసి మనకి ఫైనల్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. సో మన ఫైనల్ ప్రాబ్లం ఏమై ఉంటుందంటే, లైక్ ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుంది, సో ఫైనల్గా మన ఆన్సర్ అనేది 0, క్యాన్ బై అవుతుంది కదా. సో మనం ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, మనం ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ కొనొచ్చు, కొనకుండా ఉండొచ్చు. సో అది ఫ్యూచర్లోకి వెళ్ళి కొనొచ్చు, లేకపోతే అదే ఇండెక్స్లో ఉండొచ్చు. అన్ని పాసిబిలిటీస్ చెక్ చేస్తుంది. సో మన ఫైనల్ ఆన్సర్ అనేది ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది, 0, క్యాన్ బై. ఓకే, సో దీని యొక్క రికర్సివ్ ట్రీ ఒక్కసారి చూద్దాం మనం. సో షార్ట్కట్గా నేను క్యాన్ బైకి బై అని పెడుతున్నా, అండ్ సెల్కి కాంట్ బైకి ఎస్ అని పెడుతున్నా, సింపుల్గా అర్థం కావడానికి. సో ఫస్ట్ రికర్జన్ కాల్ ఏమవుతుంది, f(0) అండ్ బై. ఓకే, బై చేయొచ్చు మనం. సో ఇది దేన్ని కాల్ చేస్తుంది, ఇది f(i+1)ని అండ్ బైని కాల్ చేయొచ్చు. ఓకే, లేకపోతే f(i+1)ని అండ్ సెల్ని కాల్ చేయొచ్చు. ఓకే, ఈ రెండు ఛాన్సెస్ని కాల్ చేయొచ్చు. ఇది ఎప్పుడు, ఇది ఒకవేళ కొనకపోతే ఐత్ పొజిషన్లో, ఇది ఐత్ పొజిషన్లో కొనకపోతే, అండ్ ఇది ఐత్ పొజిషన్లో కొంటే ఫ్యూచర్లో అమ్ముతాం కాబట్టి సెల్ని కాల్ చేయొచ్చు. ఓకే, సో ఈ రెండు ఛాన్సెస్ వస్తాయి. ఇక్కడ ఐనే పెట్టుకుందాం, క్లారిటీ వస్తుంది. సో ఈ నెక్స్ట్ కాల్ ఏమై ఉంటుంది, సో ఈ నెక్స్ట్ కాల్ i+1th పొజిషన్లో మనం కాల్ చేస్తే, సారీ i+1 పొజిషన్లో మనం బై చేస్తే, మనం i+2 పొజిషన్లో కూడా బై చేయొచ్చు, అండ్ i+2 పొజిషన్లో సెల్ కూడా చేయొచ్చు. ఓకే, ఈ రెండు కాల్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ కూడా i+2 పొజిషన్లో సెల్ చేయొచ్చు, ఎందుకంటే i+1తో సెల్ చేయకుండా ఉండొచ్చు, అండ్ i+2లో మనం బై చేయొచ్చు. ఓకే, బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఈ కాల్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, అండ్ ఈ కాల్ i+2 బై కాల్ అండ్ i+2 బై కాల్. సో సేమ్ ఫంక్షన్ని, ఓకే, సేమ్ ఫంక్షన్కి మనం సేమ్ వాల్యూస్ ఇస్తున్నాం. ఏదైనా ఒక ఫంక్షన్కి మనం ఒక సెట్ ఆఫ్ సేమ్ వాల్యూస్ ఇస్తే, మళ్ళీ ఈ సేమ్ అదే ఫంక్షన్ మళ్ళీ అదే సేమ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఇస్తే దాని అవుట్పుట్ సేమే వస్తాయి కదా. సో అవుట్పుట్ ఎట్లయినా చేంజ్ కాదు. సో అట్లాంటప్పుడు రెండుసార్లు కాల్ చేయడం ఎందుకు. ఓకే, సో ఇక్కడ మనకు ఫంక్షన్స్ అనేటివి ఓవర్లాప్ అవుతున్నాయి. సో దీంట్లో ఉన్న ట్రీ మొత్తం మనం ఒకసారి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఈ ట్రీ మొత్తం ట్రావర్స్ చేయకుండా దీన్ని స్కిప్ చేసేస్తాం. సో ఇది మన సబ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఓవర్లాప్ అవుతున్నాయి. సబ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఓవర్లాపింగ్, అండ్ సబ్ ప్రాబ్లమ్స్ ఓవర్లాప్ అయితే అదేంటి, అదే డైనామిక్ ప్రోగ్రామింగ్. ఓకే, సో ఇది మనం ఏం చేస్తామంటే దీన్ని ఇప్పుడు మెమోరైజ్ చేస్తాం. ఓకే,
సో దీన్ని మెమోరైజ్ చేయడం అంటే ఏంటి, మనం మన ఫంక్షన్ వాల్యూ, సో ఏదైతే మనం ఎఫ్ ఆఫ్ ఐ ప్లస్ వన్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఐ ప్లస్ వన్ బిఓ లేకపోతే ఎఫ్ ఆఫ్ ఐ ప్లస్ వన్ ఎస్ఓ, ఓకే, ఈ వాల్యూస్ మనం కాల్ చేసినప్పుడు వీటి రిటర్న్గా మనం ఆల్రెడీ ఆన్సర్ వస్తే, లైక్ ఈ వాల్యూ మొత్తం కంప్యూట్ అయిపోయింది. సో ఈ కంప్యూట్ అయిన వాల్యూని మనం ఒక దగ్గర స్టోర్ చేసుకుందాం. ఓకే, సో మన డిపి స్టేట్ ఏమని ఉంటుంది, సో డిపి స్టేట్ మనం 8th పొజిషన్లో బై చేయగలుగుతాం లేదా మనం 8th పొజిషన్లో సెల్ చేయగలుగుతాం. ఓకే, సో ఇవి మన డిపి స్టేట్స్ అండ్ మన డిపి టేబుల్లో ఈ ఫంక్షన్ కాల్స్ రిటర్న్ చేసిన వాల్యూస్ని మనం మన డిపి టేబుల్లో స్టోర్ చేసుకుంటాం. అండ్ ఫ్యూచర్లో అది మళ్ళీ అవసరం పడ్డది అనుకో, మనం డైరెక్ట్ ఆ టేబుల్లో నుంచి రిటర్న్ చేసేస్తాం. ఓకే, సో ఇది దీనికి ఉన్న డిపి సొల్యూషన్. అండ్ మనం చేసే ట్రాన్సిషన్స్ ఏమో ఇవి. ఓకే, మనం ఐ క్యాన్ బై స్టేట్ నుంచి I+1 కాంట్ బైకి వెళ్ళొచ్చు, I+1 క్యాన్ బైకి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇవి మన ట్రాన్సిషన్స్. సింపుల్. సో దీన్ని కోడ్ చేసి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం మన అరే యొక్క సైజ్ తీసుకుందాం, ప్రైజెస్ డాట్ సైజ్. అండ్ ఇప్పుడు మన వెక్టార్ డిపి వాల్యూ స్టోర్ చేసుకోవడానికి మనం ఒక డిపి టేబుల్ తీసుకుందాం, మ్యాట్రిక్స్. అండ్ దాని తర్వాత మన డిపి స్టేట్లో ఏమున్నాయి, ఇండెక్స్ ఉంది, ఆ ఇండెక్స్ 0 to n వెళ్తుంది కాబట్టి దాని నెంబర్ ఆఫ్ రోస్ n పెట్టుకున్నా. అండ్ ఇంకో స్టేట్ కూడా ఉంది, ఏంటి అది, క్యాన్ బై కెనాట్ బై. ఓకే, సో ఇది జస్ట్ 2 వాల్యూస్ కదా, సో ఇక్కడ నేను జస్ట్ 2 కాలమ్స్ సరిపోతాయి నాకు, అండ్ 2 కాలమ్స్ -1 తోటి ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఓకే, అన్ని వాల్యూస్ని. అండ్ సిఅవుట్ మనం సిఅవుట్ కాదు, రిటర్న్. ఓకే, సో మన ఫైనల్ సబ్ ప్రాబ్లం ఏంటి, మనం గెట్ అనే ఫంక్షన్ రాసుకుందాం, మన రికర్సివ్ ఫంక్షన్. సో మన ఫైనల్ సబ్ ప్రాబ్లం అనేది 0 ఇండెక్స్లో మనం క్యాన్ బై చేయొచ్చు, అండ్ మనం డిపి ఇంకా ప్రైజెస్ అరే ఈ ఫంక్షన్కి ఇచ్చేస్తాం. ఓకే, సో మన ఫంక్షన్లో అది ఇంట్ రిటర్న్ చేస్తుంది. సో ఇండెక్స్ ఐ వస్తుంది అండ్ ఇంట్ క్యాన్ బై. ఓకే, ఇంట్ క్యాన్ బై, అండ్ ఇది వచ్చేసి వెక్టార్ ఆఫ్ వెక్టార్ డిపి అండ్ వెక్టార్ ఆఫ్ ఏ అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ మన ఐ ఇండెక్స్ ఎన్ వరకు రీచ్ అయిందంటే అక్కడ 0 రిటర్న్ చేస్తాం. ఓకే, అండ్ ఒకవేళ డిపి ఆఫ్ ఐ అండ్ డిపి ఆఫ్ క్యాన్ బై నాట్ ఈక్వల్ టు -1 ఉందంటే, అంటే ఆల్రెడీ దాన్ని కంప్యూట్ చేసినాం. సో మనం డిపి ఆఫ్ ఐ అండ్ డిపి ఆఫ్ క్యాన్ బైని రిటర్న్ చేసేస్తాం డైరెక్ట్గా. లేకపోతే ఓకే, క్యాన్ బై ఈక్వల్స్ టు 1 అయినప్పుడు మన ఆన్సర్ ఏంటి, ఇక్కడ ఆన్సర్ ఈక్వల్స్ టు 0 అని పెట్టుకుందాం. సో ఓకే, క్యాన్ బై ఈక్వల్స్ టు 1 అయినప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ కామా. మనకి 2 పాసిబిలిటీస్. క్యాన్ బై ఉన్నప్పుడు మనం ఇప్పుడే కొనొచ్చు ఇదే రోజు, లేకపోతే నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయొచ్చు. ఓకే, సో ఇదే రోజు కొంటే నెక్స్ట్ డేకి వెళ్తాం, అండ్ నెక్స్ట్ డేలో మళ్ళీ కొనలేం కాబట్టి కాంట్ బై ఉంటుంది, సో 0. అండ్ ఇక్కడ డిపి ఇంకా ఏ. సో ఈరోజు కొన్నాం కాబట్టి మనకి కొంచెం లాస్ వస్తుంది, ఏ ఆఫ్. ఓకే, అండ్ ఆన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్స్ కామా గెట్ I+1. సో ఇంకో ఛాన్స్ ఏంటి, మనం కొనకుండా ఉండొచ్చు, సో ఫ్యూచర్లో కొనవచ్చు అండ్ డిపి అండ్ ఏ. సో ఏం కొనలే కాబట్టి ఏం మనీ స్పెండ్ చేయలేదు మనం. ఓకే, సో ఎల్స్ కేస్లో ఇప్పుడు కాంట్ బై కేస్, ఆన్స్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్స్ కామా గెట్ I+1. ఓకే, సో కాంట్ బై అంటే మనం ఇప్పుడు సెల్ చేస్తున్నాం, సో ఇప్పుడు సెల్ చేస్తే ఫ్యూచర్లో మళ్ళీ కొనొచ్చు. సో 1 పెడదాం, క్యాన్ బై ఈక్వల్స్ 2 చేసి డిపిఏ. సో ఇప్పుడు కొన్నామంటే మనకి ఏ ఆఫ్ ఐ వాల్యూ మనకు మళ్ళీ ఇప్పుడు అమ్మేసినామంటే ఏ ఆఫ్ ఐ వాల్యూ మళ్ళీ మనకు వచ్చింది. ఓకే, అండ్ ఆన్స్ ఈక్వల్స్ టు గెట్. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా అమ్మలేదు మనం, ఈరోజు అమ్మలేదు. సో నెక్స్ట్ ఫ్యూచర్లో అమ్ముదాం అనుకున్నప్పుడు I+1కి ఇంకా 0లను పెట్టి డిపిఏ
చేసి రిటర్న్. సో ఈరోజు అమ్మలేదు కాబట్టి మనకి ఈరోజు ఏం మనీ రాలేదు కాబట్టి అంతే రిటర్న్ చేస్తాం. అండ్ రిటర్న్ డిపి ఆఫ్ ఐ క్యాన్ బై ఈక్వల్స్ టు ఆన్స్. ఓకే, సో ఈ లైన్ బేసికలీ ఏం చేస్తా అంటే మనం ఏదైతే ఇప్పుడు ఆన్సర్ ఈ స్టేట్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసినామో అది మన డిపి టేబుల్లో స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసి అట్లనే సేమ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అంతే. ఓకే, సో ఇది మన కోడ్ రన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ డిపి డాట్ సైజ్ ఎన్ కాదు కదా, సారీ డిపి డాట్ సైజ్ కాదు, ఏ డాట్ సైజ్. డిపి డాట్ సైజ్ అన్న నడుస్తుంది ఎందుకంటే డిపి సైజ్ ఇంకా ఏ సైజ్ సేమే కదా. ఓకే, సబ్మిట్ చేద్దాం. అండ్ యాక్సెప్ట్ అయిపోయింది. సో ఇది ఈ ప్రాబ్లం లైక్ డైనమిక్ ప్రోగ్రామింగ్తో చేయొచ్చు, బట్ దీనికి ఓకే దీని టైం కాంప్లెక్సిటీ గురించి మాట్లాడదాం. సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ ఎన్, ఎందుకంటే మనం లైక్ డిపి వాల్యూస్ అన్నీ నింపుతున్నాం కదా. సో ఇక్కడ మనకి ఏముంది, మనకి ఇక్కడ ఒక 2D డిపి ఉంది, 2 స్టేట్స్ ఉన్నాయి. అండ్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని, ఒకటి లైక్ 0 to 1 to n. ఓకే, ఇన్ని ఐస్ ఉన్నాయి అండ్ ఈచ్ ఐకి 2 పాసిబిలిటీస్, ఐదర్ అది బై అన్న కావచ్చు, సెల్ అన్న కావచ్చు. సో బేసికలీ 2 into n స్టేట్స్ ఉన్నాయి అండ్ ఈ 2 into n స్టేట్స్ని మనం ఫిల్ చేస్తున్నాం. సో 2 into n స్టేట్స్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఓ ఆఫ్ n టైం పడుతుంది. ఓకే, ఎందుకంటే 2 కాన్స్టెంట్, దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఓ ఆఫ్ n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి కూడా ఓ ఆఫ్ ఎన్ఏ, ఎందుకంటే మన డిపిలో లైక్ మనం ఓన్లీ ఎక్స్ట్రా డిపి వెక్టార్ మాత్రమే కదా మనం యూజ్ చేసేది, అండ్ అది 2n సైజ్ ఉంది. సో 2n సైజ్ అంటే అది కాన్స్టెంట్స్ని ఇగ్నోర్ చేయొచ్చు అండ్ స్పేస్ కూడా ఓ ఆఫ్ ఎన్ అవుతుంది. సో ఇది ఈ డిపి సొల్యూషన్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. బట్ ఈ ప్రాబ్లమ్ని మనం గ్రీడీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, గ్రీడీ సొల్యూషన్ కూడా ఉంటుంది ఈ ప్రాబ్లమ్కి. సో ఆ గ్రీడీ సొల్యూషన్ ఏంటో మనం చూద్దాం. సో గ్రీడీ సొల్యూషన్ రావడం అంత డైరెక్ట్గా రాదు, కొంచెం మంచి అబ్జర్వేషన్ ఉండాలి దానికి. సో మన అరే ఇదేగా, దీన్ని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇది మన అరే. మన క్వశ్చన్లో ఏమన్నాడు, నువ్వు ఇక్కడ కొన్నావు అనుకో, నువ్వు ఐదర్ అది ఇదే రోజు సెల్ చేయొచ్చు లేదా ఫ్యూచర్లో ఏదన్నా రోజు సెల్ చేయొచ్చు. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మన అరే ఎట్లుంది, ఫస్ట్ 7, దాని తర్వాత ఇక్కడ రాసుకుందాం నెంబర్ 7 6 5 4 3 2 1. ఓకే, ఫస్ట్ 7, దాని తర్వాత సడన్గా మళ్ళీ 1కి పడిపోయింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ 3కి వచ్చింది, దాని తర్వాత మళ్ళీ 2కి పడిపోయింది, నెక్స్ట్ 8కి వచ్చింది. ఓకే, ఇక్కడ అండ్ నెక్స్ట్ మళ్ళీ 1కి పడిపోయింది అండ్ తర్వాత మళ్ళీ 3కి వచ్చింది. ఓకే, ఇప్పుడు మన పాయింట్స్ ఏంటి, మన పాయింట్స్ ఇవి. అండ్ మనకు ప్రాఫిట్స్ ఏ ఏరియాలో వస్తాయి, మనం అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్స్ అనేటివి మనకి ఈ ఇంక్రీజింగ్ పార్ట్లో కదా వచ్చేటి మనకు ప్రాఫిట్స్. ఓకే, ఈ పార్ట్లో ప్రాఫిట్ వస్తుంది అండ్ ఈ మొత్తం పార్ట్లో మనకి ప్రాఫిట్ వస్తుంది అండ్ ఈ పార్ట్లో ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో ఈ ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం ఎవ్రీ టైం ఈ ప్రాఫిట్ని గెయిన్ చేయగలుగుతావా అంటే అవును. మన ఎవ్రీ బ్లూ లైన్ యొక్క ప్రాఫిట్ మనం తీసుకోగలుగుతాం, ఎట్లనో చూద్దాం. ఇప్పుడు లెట్సే మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి.
సో ఇక్కడ కొంటే ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ప్రాఫిట్ తక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ కొనం. ఓకే. సో ఈ పాయింట్ దగ్గరకు వచ్చినాం. ఈ పాయింట్ పక్కనే మనకు ఒక ప్రాఫిట్ ఉందిగా. సో అంటే నెక్స్ట్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇమీడియట్ నెక్స్ట్ పాయింట్. సో ఇక్కడ డెఫినెట్గా కొని తీరాల్సిందే మనం. ఓకే, ఎందుకంటే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ కొన్నాం, ఇక్కడ కొని ప్రాఫిట్ ఎంత వచ్చింది అది ఇక్కడ రాసుకుందాం. ఓకే, ఈ ప్రాఫిట్ 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొని ఇక్కడనే అమ్మేసినాం, ఇదే పాయింట్లో అమ్మేసినాం, ఎందుకంటే దీని నెక్స్ట్ లైన్ మళ్ళీ కిందికి ఉంది. ఓకే, సో ఇది ప్రాఫిట్ లేదు, వదిలేసేది దీన్ని. సో ఇక్కడ ఏముండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 2 నుంచి 8కి. ఓకే, మళ్ళీ ఇక్కడ కొన్నాం, ఇక్కడ కొంటే మళ్ళీ ఇంత ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ కూడా ప్రాఫిట్ రాసుకో, 2 నుంచి 8కి మళ్ళీ 6. ఓకే, మళ్ళీ నెక్స్ట్ లైన్ మళ్ళీ కిందికి ఉంది, సో ఇక్కడ అమ్మేస్తాం. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ లైన్ పైనకి వెళ్తుంది, సో ఇక్కడ ప్రాఫిట్ 2. బట్ మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఇది జస్ట్ మనం రెండు అడ్జాసెంట్ ఇండిసెస్ని చెక్ చేస్తున్నాం, మన లైన్ పైనకి వెళ్తుందా కిందికి వస్తుందా అని. ఓకే, ఏమన్నా రెండు అడ్జాసెంట్ ఇండెక్సెస్ తీసుకొని, లైక్ పక్క పక్కన ఉన్నాయి తీసుకొని, లైన్ పైనకి వెళ్తే మనం తీసుకుంటున్నాం, లైన్ ఒకవేళ కిందికి వెళ్తే తీసుకుంటలేం. ఓకే, సో అంటే మనం చేయాల్సింది ఏంటి, బేసికలీ ఏదన్నా ఒక ఐ అండ్ ఏ ఆఫ్ ఐ ప్లస్ 1. ఓకే, ఈ రెండిట్లో ఐ ఏఐ ప్లస్ 1 మైనస్ ఏ ఆఫ్ ఐ చేసి దాన్ని మన ప్రాఫిట్లోకి యాడ్ చేసుకోవచ్చు కదా ఎవ్రీ టైం. ఓకే, ఎప్పుడైతే ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 అనేది ఏఐ కన్నా గ్రేటర్ ఉంటాయి. ఓకే, లేకపోతే నెగిటివ్ ఆర్ 0 వాల్యూ వస్తుంది ఆబ్వియస్లీ. ఓకే, సో ఇమీడియట్ నెక్స్ట్ వాల్యూ పెద్దగా ఉందనుకో, నువ్వు ఎవ్రీ టైం దాని ప్రీవియస్ వాల్యూలో దాన్ని కొని అండ్ ఇమీడియట్ నెక్స్ట్ డేలో నువ్వు అమ్మేసేయచ్చు, అది ఎవ్రీ టైం వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇదే సొల్యూషన్ సింపుల్గా. మనం ఎవ్రీ 2 అడ్జసెంట్ ఇండిసెస్ చూస్తాం, వాటి డిఫరెన్స్లో మనకి ప్రాఫిట్ వచ్చేటట్టు ఉందనుకో, ఇమీడియట్గా కొని ఆ నెక్స్ట్ ఇండెక్స్లో అమ్మేస్తాం అండ్ ప్రాఫిట్ మన అకౌంట్లోకి యాడ్ చేసుకుంటాం. ఓకే, సో అట్లా మనం సింగిల్ అరేలో ఇట్లా ట్రావర్స్ చేసి ఓ ఆఫ్ ఎన్లో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఓ ఆఫ్ ఎన్ టైంలో, టైం వచ్చేసి ఓ ఆఫ్ ఎన్, అండ్ ఇక్కడ మనం స్పేస్ తీసుకుంటున్నామా, ఇక్కడ మనం స్పేస్ తీసుకోవట్లేదు, జస్ట్ అరేని ట్రావర్స్ చేస్తున్నాం అండ్ మన ప్రాఫిట్ మొత్తం ఒక ఆన్సర్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో ఇది దీనికి ఉన్న గ్రీడీ సొల్యూషన్. సో దీన్ని కూడా సింపుల్గా కోడ్ చేసేద్దాం. సో ఈ కోడ్ ఇంకా ఈజీ ఉంటుంది. ఓకే, మళ్ళీ సేమ్ n ఈజ్ ఈక్వల్స్ టు ప్రైజెస్ డాట్ సైజ్ తీసుకుందాం అండ్ మన ఆన్సర్ స్టోర్ చేసుకోవడానికి 0కి ఇనిషియలైజ్ చేసుకుందాం. సో I ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి I ఈజ్ ఈక్వల్స్ టు n-1 వరకు I ప్లస్ ప్లస్ ఆన్సర్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ 0 కామా ప్రైజెస్ ఆఫ్ I ప్లస్ 1 మైనస్ ప్రైజెస్ ఆఫ్ I. ఓకే, రిటర్న్ ఆన్స్. ఓకే, సో ఇక్కడ మ్యాక్స్ ఆఫ్ 0 అని పెట్టినా మీరు నోటీస్ చేయొచ్చు, ఎందుకంటే ఒకవేళ ప్రైజెస్ ఆఫ్ I అనేది ప్రైజెస్ ఆఫ్ I కన్నా ఎక్కువ, I ప్లస్ 1 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనకి అడ్జసెంట్ నెగిటివ్ వస్తుంది కదా డిఫరెన్స్. సో ఆ కేస్ని హ్యాండిల్ చేయడానికి మ్యాక్స్ ఆఫ్ 0 పెట్టిన అండ్ శాంపుల్ టెస్ట్ పాస్ అవుతుంది, సబ్మిట్ చేద్దాం. అండ్ యాక్సెప్ట్ అయిపోయింది. సో ఇది దీనికి ఉన్న సింపుల్ సొల్యూషన్. సో ఈ సొల్యూషన్ రావాలంటే కొంచెం అబ్జర్వేషన్ చేస్తే ఈ సొల్యూషన్ వచ్చేస్తుంది, లేకపోతే మనం ఇంతకుముందు చేసినట్టు డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఎనీవేస్ వీ క్యాన్ డూ ఇట్. ఓకే, సో ఇది గైస్ ఈరోజు ప్రాబ్లం. సో ఈ రెండు సొల్యూషన్స్లో మీకు ఏదన్నా పార్ట్ అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సో బాయ్ బాయ్.